అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా వేదిక పైనటువంటి గౌరవ శాసనసభ్యురాలు, శాసన మండలి సభ్యురాలు అనురాధ గారు, గౌరవనీయులు సుజనా చౌదరి గారు, బోడే ప్రసాద్ గారు, రామ్మోహన్ రావు గారు, వెంకట్రావు గారు, బోండా ఉమామహేశ్వరరావు గారు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సెక్రటరీ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేనేత కార్మికులందరికీ, చేనేత రంగంలో పనిచేస్తున్నటువంటి నిష్ఠాతులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇప్పుడే కొంతమంది చేనేత పరిశ్రమకు సంబంధించి పూర్ణప్రసాద్ గారు, మంగళగిరి, శివకుమార్, తాడిపత్రి, మట్టా శ్యామ్ సుందర్, జాండ్రపేట చీరాల, అదే మరి క్రాఫ్ట్ కౌన్సిల్ మెంబర్ కూడా మాట్లాడారు. వీరే కాకుండా ఎవరైతే ఇప్పుడే గౌరంగ్ షా ఎప్పటి నుంచో ఈ సమస్య గురించి ట్రైన్ చేస్తూ 20 సంవత్సరాలుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు, వారు కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మనందరం ఒక్కసారి చూస్తే, నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చింది చేనేత కార్మికులకు పూర్తిగా అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేయడానికే ఈ కార్యక్రమానికి వచ్చాను. ఒక్కసారి మనందరం కూడా ఈ సందర్భంగా చేనేత కార్మికులకు గాని, అదే మరిగా చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి చేనేత దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ, స్వదేశీ వస్త్రాల్ని ప్రోత్సహించడం, ఆ రోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయారు. అది కూడా ఈ రోజునే జరిగింది. ఆగస్టు 7వ తారీఖున మొట్టమొదటిసారిగా జరిగి, అది వాడవాడలా వెళ్లి, అది కడకు క్విట్ ఇండియా మూవ్మెంట్ కింద ఏదైతే బ్రిటిష్ వారిని మళ్లీ పంపించే వరకు ఉద్యమం జరిగిందంటే, ఆ స్ఫూర్తిలో ఇది ఒక భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి మన దేశంలో కూడా 2015 నుంచి ఈ యొక్క చేనేత అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనుకోవడం, కేంద్రంలో మోడీ గారు చేయడం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే మాట చెప్తున్నా, ఈరోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా. అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చాలా ఎన్నికల్లో చూశాను. ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటో ఇటో వెళ్లారు, కానీ చేనేత కార్మికులు మాత్రం మూకుమ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు అన్ని ఎన్నికల్లో. అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎప్పుడు కూడా ఎక్కడ చేనేత కార్మికులు ఉంటారో అక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది, ఆదరణ చూపించారు. అది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత రంగం ప్రభుత్వ నిర్లక్ష్యాలతో తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళింది. అందుకే ఈరోజు చూస్తే గడిచిన ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నాం. కానీ ఇటీవల ప్రభుత్వాన్ని మనం చూస్తే నేతన్న హస్తం పేరు చెప్పి మీకు అందే అన్ని రంగాల పథకాలను అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదో ఒక 24,000 రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని పెన్షన్ 3,000 ఇస్తున్నాం, ఇప్పుడు 4,000 ఇస్తున్నాం, కానీ
నెలకు 2,000 ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబోమని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పథకాలను రద్దు చేశారు. అదే మరిగా సొంత మగ్గం ఉంటేనే చేనేత నేస్తమన్నారు. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా ఎత్తేశారు. పావలా వడ్డీ రుణాలు తీసేశారు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు గడిచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి చేనేత రంగానికి 226 కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు. బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఒక్క మాట మీకు అందరికి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎప్పుడు చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా. 2007లో 3,072 కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం. ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. 2000 మేము పోరాడిన పోరాట ఫలితంగా 2011 ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య గారు చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే 109 కోట్ల రూపాయలు మాఫీ చేయించాం. అది చాలదని 110 కోట్లు చేయకపోతే 2014లో అధికారంలోకి వస్తానే 110 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా 2014 నుంచి 250 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం. 90,795 మంది కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఆ రోజు మీరందరూ అడిగారు, చేనేత పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి, చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మగ్గం పైన కూర్చుంటున్నాం, కడుపులోకి నూలంతా వెళుతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే 50 రూపాయలకే పింఛన్ ఇచ్చిన ఘనత, పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. నూలు రంగుల పైన 20% సబ్సిడీ ఉంటే దాన్ని 40% పెంచాం. మరమగ్గాలకు 50% రాయితీ కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 1,11,00,000 మంది చేనేత కార్మికులకి 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చాం. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేశాం. అంతర్జాతీయ మార్కెట్ క్రియేట్ చేశాం. ఎక్కడికక్కడ దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఆదరణ 2లో 60,000 మంది పనిముట్లు, 70,000 మగ్గాలకి మోటార్లు కూడా ఇప్పించాం. ఇంకొక పక్కన 70,000 మంది చేనేత కార్మికులకి మోటరైజ్డ్ జకార్డ్ లిఫ్టింగ్ మెకానిజం సదుపాయాలు కల్పించాం. 55,500 మంది చేనేత కార్మికులకి 26.62 కోట్ల రూపాయలు రుణం ఇచ్చాం. ఇవన్నీ చేసి ఆ రోజు ముందుకు పోయామంటే అది చేనేత పరిశ్రమ పైన ఉండే శ్రద్ధ. నేను ఒకే విషయం చెప్తున్నాను, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగాసిన వ్యక్తులు వెనుకబడిన వర్గాలు, బీసీలు. ఆ బీసీల్ని ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటాం. బీసీల కోసం ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తాం. ఆ చట్టం బీసీ రక్షణ కోసం పనిచేసే విధంగా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. బీసీల్లో చాలా కులాలున్నాయి, చాలా వెనుకబడి ఉన్నారు, ఆస్తులు లేవు, కుల వృత్తులు, చేతి వృత్తుల ఆధారంగా ఈరోజు ముందుకు పోతూ వచ్చారు. అందుకే ఈసారి బీసీ సబ్ ప్లాన్ కి 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నాం. ఇది పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
స్థానిక సంస్థల్లో మళ్లీ 34% రిజర్వేషన్లు తీసుకొస్తాం. నా ఆలోచన ఒకటే, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఏ కొద్ది మందికో కాకుండా అట్టడుగు నుండే వర్గాల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనో అనునిత్యం ఆలోచించి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. పార్లమెంట్లో ఇది చట్టం అయ్యే వరకు మీ తరపు నుండి పోరాడతామని చెప్పి కూడా నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క నామినేషన్ పోస్టులో కూడా మీకు న్యాయం చేస్తాం. ఈరోజు మీరు చూస్తే టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని, స్పీకర్ని కూడా బీసీలకే ఇచ్చాం. మంత్రులను కూడా అగ్రస్థానం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను. అయితే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఈరోజు ఎంతో ఆశగా వచ్చాను అన్ని అనౌన్స్ చేయాలని. అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం. కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను, 2 నెలలుగా చూస్తున్నాను. అన్ని శాఖలు సమీక్షలు చేశాను. అసెంబ్లీ అయ్యింది. కానీ ఈరోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది. మామూలు కాదు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి 80 నుంచి 90 వేల కోట్ల రూపాయలు కట్టాలి. ఆదాయాన్ని పెంచకపోతే మనకొచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు. అంటే పెను సవాళ్లున్నాయి. కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ శాఖలో చూసినా దోపిడీ, విధ్వంసం, అవినీతి, వ్యవస్థలు నిర్వీర్యమైపోవడం. నేను 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. 3 సార్లు చూశాను. 3 సార్లు కూడా ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడూ చూడలేదు. మొట్టమొదటిసారిగా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి ఎక్కడికక్కడ నిర్వీర్యమైపోయి సమస్యలన్నీ కూడా ఒక సుడిగుండంగా మారే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇబ్బందులున్నాయని వదిలిపెట్టలేదు. నేను మొదటి రోజునే 5 సంతకాలు పెట్టాను. 5 సంతకాలు కేబినెట్లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం. మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి సంతకం పెట్టాను. 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ప్రాసెస్ ప్రారంభమైంది. వీలైనంత తొందరలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో పేదవాళ్ళకి ఏదైతే ఆ రోజు ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా, మీ బాధ్యత తీసుకుంటానని చెప్పి పింఛన్ 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. అంతేకాదు ఏప్రిల్ నుంచే ఇస్తా అన్నాను. అందుకే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో 7,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా 4,000 రూపాయలు 2వ నెల కూడా ఇచ్చాం. ఎప్పుడూ ఇస్తాం. 65 లక్షల మందికి దగ్గర నెల 2,737 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది మీరు చూసి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 5 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్లో 1,65,000 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకిచ్చే ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు సర్వస్వంగా భావించే మీ భూములకు రక్షణ కల్పిస్తూ ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. నా దగ్గరికి నేను ఆఫీసు పోతే మొన్న ఒక 5,000 మంది వచ్చారు. నేను ముఖ్యమంత్రిగా అంతమందిని ఎప్పుడూ చూడలేదు. మీటింగ్లు పోతే వస్తారు కానీ అర్జీలు తీసుకొని ఒక రోజు 5,000 మంది వచ్చారు. ఏంటి సమస్యలంటే ఎక్కడికక్కడ ప్రజల్ని సమస్యల సుడిగుండంలో నెట్టేశారు. భూ కబ్జాలు చేశారు, ఆస్తులు కొట్టేశారు.
చట్టంలో ఉండే లొసుగులని పెట్టి ఎక్కడికక్కడ భూ కబ్జాలు చేసి వాళ్ళ పిటిషన్ తీసుకొచ్చి ఇస్తా ఉంటే చాలా బాధేసింది. ఇలాంటి సమస్యలని మనం చూసినప్పుడు ఒకటే హామీ ఇస్తున్నా, ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామంటే ఆ చట్టం గాని రద్దు చేయకపోయి ఉంటే మీ ఆస్తి మీది కాదు. ఇక్కడుండే కాలేజీ కూడా మేరీ స్టెల్లా కాలేజీ కూడా వేరే వాళ్ళకి రాయిచ్చేసేవాళ్ళు, లేదంటే రికార్డులో మార్చేసేవాళ్ళు. అలాంటి దుర్మార్గమైన పాలన జరిగింది. ఏది చూసినా కబ్జాలు చేయడం, రికార్డులు తారుమారు చేయడం, పేదవాళ్ల ఆస్తులు కొట్టేయడం, ఇది ఒక ఆనవాయితీగా పెట్టుకుని చాలా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేశారు. పట్టుదలతో ఒకేసారి 100 అన్నా క్యాంటీన్ని ఆగస్టు 15వ తారీఖున ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. ఇది కూడా జరుగుతాయి. అదే మరిగా ఒక్క విషయం మిమ్మల్ని కోరుతున్నా, అన్నదానం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి అన్నా క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం అవుతుంది. మీ ఇంట్లో మీ పిల్లలు పుట్టినరోజు వచ్చినా, మీ పుట్టినరోజు వచ్చినా, లేకపోతే మీరు ఏ మంచి పని అయినా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకు గుర్తుండాలనుకున్నా అన్నదానం చేయండి. అన్ని దానాలలో అన్నదానం అన్నింటికంటే ముఖ్యమైంది, పుణ్యం వస్తుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం కోసం ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. ఈరోజు 1500 కోట్ల పైన కార్పస్ ఉంది, ప్రజలే నడుపుతున్నారు. ప్రతిరోజు 1 లక్ష మందికి ఉచితంగా భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి మీరు కూడా ముందుకు రండి. రాష్ట్రంలో మొత్తం పెట్టగలిగితే ఒక రోజు పెట్టండి, శక్తి ఉంటే. మొన్నైతే ఒక అతనైతే ఒక విషయం వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు. నేను ఒక కార్యక్రమంలో ఉంటే, మీరు వచ్చిన తర్వాత నా ఆస్తి విలువ పెరిగింది, 100 కోట్లు పెరిగింది, నేను 1 కోటి రూపాయలు అన్నదానం కోసం అన్నా క్యాంటీన్కి ఇస్తానని ఆయన ప్రకటించే పరిస్థితికి వచ్చాడు. ఇది మంచి కార్యక్రమాలు. డబ్బులు సంపాదించడం ముఖ్యం, సంపాదించిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువత నైపుణ్యాన్ని పెంచడానికి, చేనేత కార్మికుల్లో కూడా నైపుణ్యం పెరగాలి, ఆ విషయం చెప్తాను. యువత నైపుణ్యం పెంచడానికి ఈరోజు మీరు చూస్తే మొదటిసారి దేశంలోనే ప్రపంచంలోనే స్కిల్ సెన్సస్ చేస్తున్నాం, సర్వే చేస్తున్నాం. అందరూ మాట్లాడతారు, క్యాస్ట్ సెన్సస్ మాట్లాడతారు, లేకపోతే ఇంకొకటి మాట్లాడతారు. కానీ ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం అన్నింటికంటే ముఖ్యమైనది నైపుణ్యం. ఈ రోజు నైపుణ్యాన్ని పెంచుకోగలిగితే ప్రపంచాన్ని జయించే శక్తి భారతదేశంలో ఉండే యువతకుంది. అందుకని ఈరోజు స్కిల్ సెన్సస్ కి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఇసుక కూడా దేవుడిచ్చిన వరం. ఇది దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వడన్నట్టు దేవుడిచ్చిన ఇసుకని వీళ్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణంగా చేశారు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇసుక దొరికే పరిస్థితి లేదు. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సమస్య అయింది. ఇంకో పక్కన భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అందుకే ఆలోచించాం, ఉచిత ఇసుక ఇస్తా అన్నాం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు ఉచిత ఇసుక ఎక్కడికక్కడ ఇస్తున్నాం. ఒకటే హామీ ఇస్తున్నాం, రాష్ట్రంలో మీలో కూడా చైతన్యం రావాలి. మీ పంచాయతీలో మీరు ఇసుక బుక్ చేసుకోండి. మీరు ఏ రీచ్ కావాలో ఆ రీచ్కి వెళ్ళండి. ఈరోజు రైల్వే స్టేషన్కి పోతే ఊబరైజేషన్ ద్వారా ఎట్టయితే ఆటో ఎక్కొస్తామో, ట్యాక్సీ ఎక్కుతామో, అదేవిధంగా నిర్దిష్టమైన రేట్లతో మీ ఇంటికి ఇసుక వచ్చేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఇంకొక పక్క పోలవరం, అమరావతి మళ్లీ పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం. ఈ సంవత్సరం ఇప్పుడే వస్తా ఉంటే చూశాను,
కృష్ణా నది మొట్టమొదటిసారిగా బ్యారేజ్ చూస్తే కడుపు నిండింది, ఆనందంగా ఉంది. నీళ్లైతే కృష్ణా జలాలు పరవళ్లు దొక్కుతున్నాయి. అది కూడా చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. దుర్గమ్మ తల్లి దయ వల్ల ఈ నెలలోనే కృష్ణా నది కూడా ఫుల్లుగా శ్రీశైలం నిండింది, నాగార్జున నిండింది, పులిచెంతల నిండింది, రాయలసీమకు నీళ్లు వస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో నీరుంటే ఏమైనా చేయొచ్చు. అలాంటి రిజర్వాయర్లు నిండే పరిస్థితి వచ్చేంత సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. పేదరికం లేని సమాజం కోసం మేము పనిచేస్తున్నాం. ఆర్థిక అసమానతలు తగ్గించడం కష్టం కాదు, కానీ ప్రయత్నం చేయాలి. అందుకనే మీరు చూస్తే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రైవేటు విధానాల వల్ల ఈరోజు సంపద వచ్చింది. ఈరోజు ఒక రోడ్డు వేసినా, ఒక టెలిఫోను మనకు సేవలు అందించినా, కరెంట్ వచ్చినా ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో సమర్థవంతంగా చేయగలుగుతున్నారు. సంపద సృష్టించబడతా ఉంది. నేను ఆలోచించేది ఇంకొక విధంగా P4 అనే విధానాన్ని పెట్టి ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనేది. ఎక్కడ పేదవాడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటాం, మీకు అండగా ఉంటాం. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, ప్రతి సంవత్సరం చేనేత కార్మికులు ఉన్నారు. ఎప్పుడు కూడా చేనేత కార్మికులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉంటారు. ఒక సవాలుగా తీసుకుంటాం. సంవత్సరం మీ ఆదాయం ఎంత పెరిగిందో చెప్పే బాధ్యత తీసుకుని సంపద సృష్టించడమే కాదు, పేదవాళ్లకు అండగా నిలబడే విధానాన్ని తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను దీనికి ఒకే మాట చెప్పాను. ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చారో పైనుండే 10 మంది, కింద నుండే 20 మందికి సహాయం చేసే పరిస్థితి రావాలి. ఆర్థికంగా పైకి తీసుకొచ్చే పరిస్థితి రావాలి. ఇప్పుడు చౌదరి ఉన్నాడు, ఉదాహరణకు ఆయన వ్యాపారాలు చేస్తాడు. అలాంటి వాళ్లకు బాధ్యత ఉంది సమాజం పట్ల. వాళ్ళందరూ కూడా సమాజంలో ఉండే పేదవాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేగలుగుతారో ఆలోచిస్తే, వాళ్ళు చేసిన పని వల్ల ఫలితాలు వచ్చాయా లేదని ప్రభుత్వం బేరీ చేసి బాగా చేసే దండేస్తాం, బాగా చేయకపోతే నమస్కారం పెట్టి నువ్వు చేయలేదని స్పష్టంగా చెప్పే బాధ్యత తీసుకొస్తాం. ఎందుకు నేను అడుగుతున్నానంటే, ఇది వాళ్ళ బాధ్యత. సమాజం మనకు అన్నీ ఇచ్చింది. మనతో పుట్టిన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. కొంతమంది లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తే అట్టడుగు నుండే వాళ్ళు కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు. 200 రూపాయలు రోజు సంపాదించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీదనే నా దృష్టి అంతా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు జన్మభూమి స్ఫూర్తిని పెట్టాం. బ్రహ్మాండంగా అందరూ ముందుకొచ్చి అనేక కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి కార్యక్రమాలతో ముందుకు పోవాలనేది చాలా అవసరం. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో కేవలం పథకాలు ఇవ్వడం కాదు, పేదరిక నిర్మూలన జరగాలంటే సంపద సృష్టించాలి. సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని మళ్లీ పేదరిక నిర్మూలన ఖర్చు పెడితే ఆటోమేటిక్ గా పేదరిక నిర్మూలన జరిగే పరిస్థితి వస్తుంది. అందుకని ఈరోజు ఒక్క అమరావతి మీరు ఒక్కసారి ఊహిస్తే, అమరావతి సుజావుగా పనులు జరిగి ఉంటే 3 లక్షల కోట్ల రూపాయలు సంపద వచ్చేది. ఒక్క రూపాయి బయట తెచ్చే అవసరం లేకుండా అక్కడుండే వాళ్ళు కట్టే పన్నుల వల్ల, అక్కడుండే భూమి వల్ల అమరావతి నిర్మాణం పూర్తయి ఉండేది. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం వల్ల ప్రజల ఆస్తి 3 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యే పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను మీ అందరికీ, చేనేత కార్మికులందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి హామీ ఇస్తున్నాం.
డిపార్ట్మెంట్ కూడా అవసరమైతే రిఫార్మ్ చేస్తాం. డిపార్ట్మెంట్ ఆలోచించాలి. మనం చేసిన పని వల్ల ఫలితాలు ఏ విధంగా వచ్చాయో ఆ ఫలితాలను సమీక్ష చేసుకుని తద్వారా డిపార్ట్మెంట్ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పుడే నేను ఒక మాట అడిగాను. ఈరోజు నేను ఇక్కడికి వస్తానే ఒక 2 షాపుల దగ్గరికి వెళ్ళాను. ఒకటి ఉప్పడమ్మది, ఉప్పాడ చీర కూడా నేను కొన్నాను. ఇప్పుడే కొన్నాను. నేను ఎప్పుడూ చీర కొనలేదు, కానీ మొట్టమొదటిసారిగా చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడానికి మా మిస్సెస్ కూడా గుర్తొస్తే 2 చీరలు కొన్నాను. ఒకటి ఉప్పాడ, ఒకటి ధర్మవరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ధర్మవరం ఉప్పాడ ఇవన్నీ కూడా మనకు కొన్ని క్లస్టర్స్ ఉన్నాయి. చీరాల గాని, మంగళగిరి, తర్వాత మీకు వచ్చే కొందికి రాష్ట్రంలో ఒక 10-20 సెంటర్లు 64 క్లస్టర్స్ ఉన్నాయి మనకు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే శ్రీకాకుళం పొందూరు కద్దరు అప్పట్లో ఆ షాపు పోయి హైదరాబాద్లో ఉంటే ఎమ్మెల్యేలుగా ఉండి ఆ పొన్నూరు కద్దరు కొనేవాళ్ళం. ఇవన్నీ కూడా మనకు ఒక 64 క్లస్టర్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఒక 100 కుటుంబాలు 200 కుటుంబాలు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని దిక్కల విడివిడిగా ఉన్నారు. చాలా మంది చేనేత గిట్టుబాటు కాకుండా వృత్తి మారిపోయే పరిస్థితికి వచ్చారు. నేను వృత్తిపరంగా మీరు ఆలోచించినప్పుడు ఓసారి అనిపిస్తుంది, మనకు కుల వృత్తులు, చేతి వృత్తులు ప్రధానంగా వచ్చాయి. వంశ పారంపర్యాలుగా మనం ఒకసారి చూస్తే గ్రామాల్లో ఇంత డెవలప్మెంట్ జరిగినప్పుడు ఒక్కొక్క కులం బీసీల్లో గాని మిగిలిన కులాల్లో గాని కొన్ని వృత్తులుగా ఆధారంగా పోయారు. అలాంటి ఆధారంగా తీసుకున్న వాళ్ళు చేనేత కార్మికులు ఉన్నారు. ఆ పరిశ్రమలో చాలా ఇబ్బందులు చూశాను. 24 గంటలు పిట్టుపైనే కూర్చునేవాళ్ళు. అనారోగ్య సమస్యలు వచ్చినా కడుపు గడవాలంటే, కుటుంబాన్ని పోషించాలంటే తప్పని పరిస్థితిలో ఆ వృత్తిని కొనసాగించిన సందర్భాలున్నాయి. ఇప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది పోచంపల్లి. నేను పోచంపాడులో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే అక్కడ ఒక పార్కు కూడా కట్టి వాళ్ళని ప్రోత్సహించాం. ఇలాంటి మనం ఎంత చేసినా ఇప్పటికి కూడా చాలా ఇబ్బందులున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రపంచంలోనే అనేక మార్పులు వచ్చాయి. మొత్తం ఇప్పుడు మళ్లీ ఒకప్పుడు అందరూ కూడా ఏవైతే ఇండస్ట్రియల్ కాటన్కి పోయినప్పుడు ఇప్పుడు మళ్లీ నేచురల్ కలర్స్ రావాలని, కద్దరే వాడాలని, చేనేత కట్టుకోవాలని కొత్త ఆలోచన వచ్చింది. దీనికి కారణం మన మీద ప్రేమ కంటే వాళ్ళ ఆరోగ్యం పైన ప్రేమ. మళ్లీ ఇది ఒక సైకిల్ తిరిగి వచ్చింది. ఈ సమయంలో కరెక్ట్ అయిన డిజైన్స్ గానీ మనం చేయగలిగితే, మన చేతి వృత్తుల ప్రతిభ మనం నిరూపించుకోగలిగితే అందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ చేనేత పరిశ్రమకి చేయూతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మనం ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మీరు చూస్తే 50 ఏళ్లకే పింఛన్ ఇస్తున్నాం. 92,724 మందికి 445 కోట్ల రూపాయలతో 4,000 రూపాయల పింఛన్ ఇస్తున్నాం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన చేనేత పరిశ్రమ 64 క్లస్టర్స్ ఉన్నాయి. ఇంకా కొంతమంది ఈ పరిశ్రమ పైన ఆధారపడ్డారు. ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తాం. స్కిల్ డిజైన్ నేర్పిస్తాం. ఇంకో పక్క అవసరమైతే ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం. ఇవన్నీ నేర్పించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఏం చేయగలుగుతామో అవి తీసుకురావడానికి ఒక సమగ్ర విధానం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుడతాం. దానికి 10 కోట్ల అవసరమన్నారు. ఈ రోజు చెప్తున్నా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా పొదుపు నిధిలో థ్రిఫ్ట్ ఫండ్ ఉంది, ప్రభుత్వ వాటా ఉంది, 8% ఉంది. దీన్ని 16% చేసి వారి భవిష్యత్ అవసరాలు తీర్చడానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 10 కోట్లు అవుతుంది, ఇది కూడా ఇస్తాం. అదే మరిగా జీఎస్టీ, చాలా మంది చేనేత కార్మికులు బాధపడుతున్నారు. ఈరోజు జీఎస్టీ ఉంది, దీనివల్ల మా వృత్తికి ప్రోత్సాహం లేదు. జీఎస్టీ తీసేస్తే మాకు ఉపాధి దొరుకుతుందని ఆలోచిస్తున్నారు. అందుకే హామీ ఇస్తున్నాం. జీఎస్టీ తీసేయడానికి నేను ప్రయత్నం చేస్తా. ఒకవేళ తీసేయలేకపోతే మీరు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో రీఎంబర్స్మెంట్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నా. ముందు జీఎస్టీ కౌన్సిల్లో రైజ్ చేస్తాం, అక్కడ ఒప్పుకుంటే సరే, కాకపోతే తిరిగి మీరు కట్టిన డబ్బులు జీఎస్టీది మీకిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఎస్టిమేట్ చేస్తాం. ఒక 70-80 కోట్లన అవుతుంది. ఎంత అవుతుందమ్మా? రఫ్ గా మన వాళ్ళు చెప్పింది 67 కోట్లని. ఎంతైనా పర్వాలేదు, మీకు న్యాయం జరగాలి. మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇంకో పక్క నేతనులందరూ ఇంట్లోనే మగ్గం పెట్టుకుంటారు. ఓసారి ఇంట్లో అవకాశాలు లేవు. ఇంట్లో మగ్గం పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇంట్లోనే పెట్టిస్తాం. అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకంగా 4-5 ఎకరాల భూమి తీసుకుని అక్కడ మగ్గాలు పెట్టి కలెక్టివ్ గా, కంబైన్డ్ గా, సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎక్కడ అవసరమో ఈ 64 క్లస్టర్లో అక్కడ చేస్తాం. ఒకవేళ ఈ 64 క్లస్టర్లో మీకు ఇండ్లు కూడా లేకపోతే అలాంటి వారికి కొత్తగా ప్రభుత్వం 4,30,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తా ఉంది. అందులో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చూస్తాం. అవసరమైతే చేనేత కార్మికులకి ఇంకొక 50,000 రూపాయలు అదనంగా కావాలంటే ఇచ్చి ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈ రోజు మీరు చూస్తే మీ ఉత్పత్తులకు మెరుగైన ధర రావాలంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్ అంటే నూలు దగ్గర నుంచి, కలర్స్ దగ్గర నుంచి మీరు అమ్ముకునే వరకు ఏమేం చేయాలనో అవన్నీ చేయడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, కనీసం నెలకొక్క రోజైనా సరే మనం అందరం కూడా చేనేత వస్త్రాలు ధరించాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. మళ్లీ మళ్లీ పిలిపిస్తున్నాం, చేనేత పరిశ్రమను కాపాడడం మన బాధ్యత. తద్వారా మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కనీసం నెలకొక్కసారైనా సరే చేనేత బట్టలు కట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక పక్క ఈరోజు నేను ఒకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ONDC ఉంది, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. చేనేత కార్మికులు మీరు చేసే వస్త్రాలన్నీ మీరు నేరుగా వినియోగదారుడికి అమ్మే అవకాశం వస్తుంది. ఈరోజు నేను వచ్చి చూశాను, నేను 2 చీరలు కొన్నాను. కానీ అవి నచ్చితే మీరు ఆన్లైన్లో పెడితే అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కొనే అవకాశం ఈ నెట్వర్క్ ద్వారా ఉంది. ఇది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. దీన్ని ప్రోత్సహిస్తాం, మీకు ట్రైనింగ్ ఇస్తాం, ఏ విధంగా చేయాలో నేర్పిస్తాం. మీరు నేర్చుకునే వరకు, మీ బిజినెస్ సుజావుగా జరిగే వరకు మీకు అండగా ఉండే బాధ్యత తీసుకుంటాం. దీంతో కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క చేనేత సహకార సంఘాల పాలక మండలి గడువంతా ముగుస్తా ఉంది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈ వ్యవస్థ బలపడాలంటే, నిలదొక్కోవాలంటే
మీలో కూడా చైతన్యం రావాలి. కొంతమంది నాయకులు ఉంటారు, ఆ నాయకులు చెప్పారు కాబట్టి మేము పెడతామని మీరు అనుకుంటే దానివల్ల మీకు నష్టం వస్తుంది. అట్లా కాకుండా మీరు చేయాల్సింది, ఈ పరిశ్రమ నిలదొక్కోవాలంటే సమర్థవంతమైన సభ్యుల్ని, మేనేజ్మెంట్ని మీరు పెట్టుకోవాల్సిన అవసరం. సమర్థవంతమైన వ్యవస్థకు మీరు శ్రీకారం చుట్టాలి. ఎక్కడికక్కడ మంచి సభ్యుల్ని మీరు ఎంపిక చేసుకోవాలి. తద్వారా నేను ఒకటి హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో ఈ ఆర్గనైజేషన్ ఇంకా పటిష్టం చేసి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తీసుకెళ్తాం. ప్రస్తుతం ఆప్కో సంస్థ అయితే 100 షోరూముల ద్వారా చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేస్తున్నారు. నేనే ఆ రోజు దీనికి శ్రీకారం చుట్టాను. దీన్ని ఇంకా ఎఫెక్టివ్ గా ముందుకు తీసుకుపోతాం. వాళ్లకు రావాల్సిన బకాయిలపైన దృష్టి పెడతాం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కూడా ప్రోత్సహించే విధంగా దీన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే, ఏదైతే ఈ చేనేత కార్మికులు ఉన్నారో వీళ్ళందరి కోసం ప్రధానమంత్రి సూర్య గారిని ఒక ప్రోగ్రాం ఉంది. ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం. ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకోవాలంటే ఎక్కడో ఉత్పత్తి చేసి వస్తే వచ్చేది, లేకపోతే లేదు. ఇప్పుడు సోలార్ ఎనర్జీలో ఎన్నో మార్పులు వచ్చాయి, రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎవరైతే ఈరోజు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తా అన్నామో, మీరు ₹1 ఖర్చు పెట్టకుండా మీ ఇంటిపైనే సోలార్ ప్యానెల్స్ పెట్టి 200 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఆ కరెంటు రాత్రిలో వాడుకోవాలంటే రాత్రిలో కరెంటు ఇస్తూ మీరు పగటిపూట కరెంటు ఉత్పత్తి చేస్తే ఆ కరెంటు కూడా డిపార్ట్మెంట్ తీసుకునే ఏర్పాటు చేస్తా, గవర్నమెంట్ తీసుకునే ఏర్పాటు చేస్తాం. అంటే మీరు ఎప్పుడు ఉత్పత్తి చేసినా మీరు వాడుకోవచ్చు, మిగిలింది డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. మళ్లీ మీకు ఎప్పుడు కావాలంటే కరెంటు మీరు వాడుకోవచ్చు, అది డిపార్ట్మెంట్ మీకు ఇస్తుంది. తద్వారా 200 యూనిట్ల కరెంటు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, ఉచితంగా 1 పైసా ఖర్చు లేకుండా. నేను దీనికి కూడా ఈ రోజే డిపార్ట్మెంట్కి ఒకటే చెప్తున్నా, దీన్ని ఇమ్మీడియట్ గా టేకప్ చేయాలి. ఎన్ని కుటుంబాలుంటే చేనేత కుటుంబాలు, అన్ని కుటుంబాలకు ఇస్తాం. హ్యాండ్లూమ్కే కాకుండా పవర్ లూమ్స్ కూడా దీన్ని అన్వయిస్తాం. వాళ్ళకు కూడా ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుందో అన్ని యూనిట్లు ఉత్పత్తి చేసుకునే విధంగా ఉచితంగా సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పర్యావరణ అవసరాల దృష్ట్యా సహజ రంగులకు ప్రోత్సాహం ఇవ్వాలి, నేచురల్ కలర్స్ ప్రోత్సాహం ఇవ్వాలి. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు మారుతున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా మనలో కూడా ఒక చైతన్యం రావాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనం నెరవేరుస్తాం. నేను చాలా మందికి చాలాసార్లు చెప్తున్నాను, ప్రత్యేకంగా చేనేత కార్మికులకు చెప్తున్నా, ఈరోజు మీలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఎన్ని రోజులైనా మన సమస్యల్ని బాధపడుతూ ఆలోచించుకుంటూ మన కాలక్షేపం చేస్తే మన జీవితాల్లో వెలుగులు రావు. నేను ఒకటి అందరికంటే మళ్లీ చెప్తున్నా, నేను వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటానని చెప్పాను. అందులో అన్ని వెనుకబడిన వర్గాల కంటే చేనేత కార్మికులు చాలా వెనుకబడి ఉన్నారు, ఇబ్బందులున్నాయి. దీన్ని అర్థం చేసుకున్నాం. అందుకే మీకు చేయూతనివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. అన్ని విధాలు అండగా ఉంటాం. డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాం, 64 క్లస్టర్స్ ఉన్నాయి. పేరుకు క్లస్టర్స్ ఉండడం కాదు, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, వాళ్ళ నైపుణ్యం ఎట్లా పెంచాలి, ప్రపంచం మెచ్చే విధంగా డిజైన్స్ ఎట్లా తయారు చేయాలి, దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా తయారు చేయాలి, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా చేసి నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని అవి ఎంతవరకు నెరవేర్చామో ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుని
ఫైనల్ గా సంవత్సరం ఈ చేనేత కార్మికుల ఆదాయం ఎంత పెంచామో మనం చెప్పే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఒక జవాబుదారీ వ్యవస్థకు శ్రీకారం చుడతాం. మీకు ఏమాత్రం కూడా ముందు మారిగా నేను ఒక మాట చెప్పాను, 95 CBN గా ఉంటానని చెప్పాను. మీరందరూ గుర్తుపెట్టుకో, ఆ రోజు చేసిన పనులు మీరు చూస్తే నేను పరిగెత్తా అందరినీ పరిగెత్తిచ్చా. ఈరోజు దాని నమూనే హైదరాబాద్. ఆ రోజు అందరినీ పరిగెత్తిచ్చాం, నూతనమైన పాలసీలు విధానాలు తీసుకొచ్చాం. దాని విధానమే మీరు చూస్తే ఆ రోజు చదువుకున్న ఐటీ ప్రొఫెషనల్స్ ఇప్పుడు అమెరికాలో పోతే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ $1,20,000 విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన వాళ్ళు అమెరికాలో సంపాదిస్తున్నారు. అమెరికాలో పుట్టిన అమెరికన్స్ ఆదాయం $65,000, అంటే వాళ్ళకంటే డబుల్ ఇన్కమ్ అంది. అదే మరి వేరే దేశస్తులు కూడా అమెరికాకు పోయారు. మనకు వాళ్లకు $40,000 వ్యత్యాసం ఉంది. మన తర్వాత తైవాన్స్ ఉంటే వాళ్ళది కూడా $80,000 ఉంది. అంటే మన వాళ్లకు తెలివితేటలున్నాయి, సామర్థ్యత ఉంది, పట్టుదల ఉంది, నేర్చుకునే విధానం తెలిసిన వ్యక్తులు. అందుకే ఫస్ట్ మూవర్ కింద ఐటీలో వచ్చారు. ఈరోజు ప్రపంచమంతా వెళ్లారు, ప్రపంచమంతా రాణించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈరోజు నేను ఏ విషయాలైతే చెప్తున్నానో దీనికి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం. మీ దగ్గరికి అందరూ వస్తారు. నాయకులను కూడా కోరుతున్న చేనేత కార్మికులుగా ఉండే నాయకుల్ని మీరు ఈ కులం కోసం రిప్రజెంట్ చేసేటప్పుడు మీరు కూడా ముందుగా మీ యొక్క నాలెడ్జిని అప్గ్రేడ్ చేసుకుని మీ సమర్థతను పెంచుకుని మిమ్మల్ని నమ్ముకున్న ఈ పేదవాళ్ళని ముందుకు తీసుకుపోయే మార్గంలో ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాం. అట్లా కాకుండా రాజకీయం కోసం మన పదవుల కోసం మనం ఆలోచిస్తే సబబుగా ఉండదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కలిసింది నా ఆత్మకు నా గుండెకు దగ్గరగా ఉండే చేనేత కార్మికుల్ని, ఆప్త బంధువులైన చేనేత కార్మికుల్ని. దానికి కారణం ఈరోజు చేనేత దినోత్సవం రావడం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క చేనేత కార్మికుడు గుర్తుపెట్టుకోవాలి. నేనేదో మిమ్మల్ని పొగడడానికో మీటింగ్కి వచ్చానని చెప్పడం లేదు. 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి అండగా నిలబడ్డ వర్గం ఇది. నాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత మీ రుణం తీర్చుకోవాలి. అందుకే హామీ ఇస్తున్నా, నేను చెప్పినట్టే కాకుండా ఇంకా ఎక్కువ చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే విధానంతో ముందుకు పోతా. మీరు కూడా పూర్తిగా సహకరించమని, మీరు కూడా ఈ ప్రభుత్వ విధానాలను సద్వినియోగం చేసుకోమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మీరు ఒకే ఒక విషయం లాస్ట్లో మీకు చెప్తున్నా. గడిచిన ప్రభుత్వం మీరు చూస్తే చేనేత కార్మికులకు ₹1 ఖర్చు పెట్టలేదు. ఆ 24,000 రూపాయలు ఇచ్చేసి మా పని అయిపోయిందని ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. సర్వే ఒకటి చేసి మన భూముల్లో సర్వే రాళ్లు వేయడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే సర్వే రాళ్లకు ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని మన భూముల చుట్టూరు నాటడానికి ఒకే ఒక ప్రాజెక్టుకి 700 కోట్లు ఖర్చు పెట్టారు. 5 ఏళ్లలో ఆ 700 కోట్ల రూపాయలు ఈ చేనేత కార్మికులపైన ఖర్చు పెట్టుంటే మీ జీవితాల్లో వెలుగు వచ్చేది. అది ఆనాటి ముఖ్యమంత్రి చేసిన పని. ఈరోజు మీకు ₹1 కోటి ఖర్చు పెట్టాలంటే పెట్టలేకపోయాడు. సాక్షి పేపర్కు మాత్రం 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నాడు. ఆ పేపర్ ఉండాలి. ఆ పేపర్లో తప్పుడు వార్తలు రాసి మన వాళ్ళ మోసం చేస్తానే ఉండాలి. దీనికి 403 కోట్లు ఖర్చు పెట్టాడు. వైజాగ్ లో ఇప్పుడుండే ప్యాలెస్లు జాలకుండా రిషికొండ ప్యాలెస్ కి 500 కోట్లు ఖర్చు పెట్టాడు. నాకైతే అర్థం కావడంలో ఏం చేయాలన్నా ఆ ప్యాలెస్ ని.
ఎట్లా మెయింటైన్ చేయాలని కూడా అర్థం కావడంలా. అంటే ఒక వ్యక్తి యొక్క విలాసమైన జీవితం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని 500 కోట్ల రూపాయలు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూస్తే అమరావతిలో ముళ్లన్నీ మొలిచిపోయి కంపంతా మొలిచిపోతే దాన్ని తీయాలంటే ఇప్పుడు టెండర్లు పిలిచారు మా వాళ్ళు. దానికి 36 కోట్లు. ఉండే బిల్డింగ్లన్నీ పోయినాయి. ఆ బిల్డింగ్లన్నీ కూడా మీరు చూస్తే నీళ్లలో ఉండిపోయి మొత్తం తుప్పుపట్టే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎక్కడికక్కడ పంచాయతీ ఆఫీసులకి, టిట్కో ఇళ్లకి ఏది కనపడిస్తే అది రంగులేసి దగ్గర 2000 నుంచి 3000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే ఒక్క మద్యం మామూలు కాదు, నాసిరకం మద్యం. దుకాణాలు వీళ్ళవే, మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్లే, డిస్ట్రిబ్యూషన్ వీళ్లే. ఒక తెలంగాణ మనకు వ్యత్యాసం చూస్తే 18,000 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చింది ఆదాయంలో. అంటే 18,000 కోట్లు నష్టం వచ్చింది. ఇలాంటి విధానాలన్నీ ఇష్టానుసారంగా విద్యుత్ శాఖలో వీళ్ల విధానాలలో 10,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. పోలవరం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అమరావతి ఆస్తి ఆవిరైపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క ఆదాయం బాగా తగ్గింది, అప్పులు పెరిగాయి. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అక్రమ ఆస్తుల్ని పెంచుకున్నారు తప్ప ప్రజా ఆస్తులు పెంచిన సందర్భాలు కూడా లేవు. ఏదేమైనా మీరందరూ కూడా మొన్న ఎలక్షన్లో నేను చూశాను. నేను 10 ఎలక్షన్లు రన్ చేశాను. మొట్టమొదటిసారిగా మొన్న ఎలక్షన్లో అపోజిషన్ స్టేటస్ లేకుండా 175 సీట్లలో 164 గెలిపించి 11 సీట్లే కట్టబెట్టిన మొదటి ఎన్నిక ఇది. ఒక హిస్టారికల్ ఎలక్షన్స్ ఇది. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మీరు చూస్తే చాలా క్లియర్ గా ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ప్రభుత్వం పోకపోతే మాకు భవిష్యత్తు ఉండదని ముందుకొచ్చి ఓట్లేశారు. 93% సీట్లు గెలిచాం. ఎన్నో ఎలక్షన్లు చూశాను. ఒక అసెంబ్లీ సీట్లో 95,000 మెజార్టీ గెలిపించారు. అది చూసిన తర్వాత మాలో బాధ్యత పెరిగింది. మేము తప్పు చేసి చరిత్ర మమ్మల్ని క్షమించదు. మా తమ్ముడు చెప్పినట్టు నిర్ణయించుకున్నారు. బతుకో చావో నిర్ణయించుకుని ఈసారి గెలవకపోతే మేము ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతాం, ఏదో వేరే రాష్ట్రాలకు పోతాం, లేకపోతే వేరే దేశాలకు పోతాం అనే పరిస్థితికి వచ్చారు. అందుకే వేరే దేశాల్లో ఉండేవాళ్లు, వేరే రాష్ట్రాల్లో ఉండేవాళ్లు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎన్నికల్లో వచ్చి పనిచేశారంటే అది ఆనాటి ప్రభుత్వం యొక్క ఘనత, ఆ ప్రభుత్వంపై నుండే వ్యతిరేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చాలా జరిగాయి. ఏదేమైనా మళ్లీ మాట్లాడుకుందాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, చేనేత కార్మికులు మరొక్కసారి చేనేత అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.